జర్నలిస్టుకి, జర్నలిజం సమాజానికి క్షమాపణలు చెప్పాలి అతను. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏందండి, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఒక ఆదివాసీ మహిళ, ఆమె మీద ఆ భర్త ఆరోపణ చేశాడు. ఏమని? విజయసాయిరెడ్డి పేరు చెప్తుంది అని, లేకపోతే ఇంకోసారి ఇంకొక పేరు చెబుతుంది అని చెప్పి కూడా అతను కూడా ఖచ్చితంగా విజయసాయిరెడ్డి అని కూడా అంటలా, విజయసాయిరెడ్డి పేరు చెప్తా ఉంది, ఇంకొకళ్ళ పేరు చెబుతుంది ఒక్కొక్కసారి అన్నాడు. దీని మీద విచారణ జరపండి అని ఉత్తరం రాశాడు. ఈనాడు పత్రికలో అయితే దానికి సంబంధించినంత వరకు ఆమె కథనమే రాశారు తప్ప విజయసాయిరెడ్డికి డ్యామేజ్గా ఏమి రాయలా. అలానే ఏబి ఆంధ్రజ్యోతిలో అయితే నాకు తెలిసి ఆ వార్తే కనపడలా, వేయలేదు ఆ వార్త. ఇవాళ ఆమె మీద ఆమె అత్యంత అవినీతి పరురాలు, దాంట్లో అసలు రెండో ప్రశ్న తావే లేదు. విజయసాయిరెడ్డికి సంబంధించి అక్కడ ఏమో లైజాన్ ఆఫీసర్గా పనిచేసింది అనేది ముమ్మాటికి వాస్తవం. అనేక రకమైనటువంటి ఫైల్స్ ఆమె, చాలామంది విశాఖ పెద్దలంతా కూడా ఈమె ద్వారా క్లియర్ చేయించుకున్నారు. అనేక రకం, అక్కడ ఒక డైరీ ఉంది అడారి వాళ్ళది, వాళ్ళకు కూడా అక్రమ భూములు కట్టబెట్టింది ఈమె ద్వారానే. అట్లానే ఎవరికైనా ప్రమోషన్లు రావాలంటే కూడా విజయసాయిరెడ్డికి ఈమె ద్వారా వెళ్ళేవారనేది నగ్న సత్యం, అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో అయితే దాపరికం లేదు. ఈమె కూడా అక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు రాజు అని, అతని ద్వారా ఈ వ్యవహారం అంతా వీళ్ళు నడిపారు. ఇవాళ వచ్చేసేటప్పటికీ అసలు ఆ శాంతి ఎవరో నాకు తెలియదు. ఇదంతా ఉత్తమాట, ముమ్మాటికి తెలుసు. ఇప్పుడు ఆమె సహజీవనం చేసే సుభాష్ రెడ్డి అనే ఒక గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించినటువంటి జీపీ కూడా ఎక్కడ పరిచయం అయ్యాడు? ఏమకి విజయసాయిరెడ్డి ఇంట్లోనే పరిచయం అయ్యాడు. ఇదంతా కూడా వాళ్ళ ముగ్గురు జరిగిన కుట్ర. అయితే దీంట్లో ఈ సక్రమ సంబంధాల గురించి మనం మాట్లాడటల్లా. తన భర్త రాశాడు. సహజంగా ఒక విఐపి మీద, ఒక రాజ్యసభ సభ్యుడి మీద, ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఒక ఆరోపణ వచ్చినప్పుడు సహజంగా సంచలనంగా మారింది. అట్లానే విజయసాయిరెడ్డి మీద చెప్పింది కాబట్టి అది ఒక వార్తగా మారింది. నువ్వు ఆ వార్త అవునా కాదా అనేది చెప్పకుండా జర్నలిస్టును తిట్టడం, ఏబిఎన్